నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివుడు సృష్టిలోని అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తాడు. ఆ స్వామి మానవుణ్ణి దేవతగా చేసే దేవతలకు కూడా దేవుడు, ధర్మాత్మల పరమపిత, సృష్టి స్థితి లయకారకుడిగా పూజలందుకుంటున్న ఆ స్వామి దర్శనం సకల పాపాలను హరిస్తుందని చెబుతారు. శివునికి కార్తీక మాసం అత్యంత ప్రీతిపాత్రమైంది. అందువల్ల ఈ మాసంలో ఆ జ్యోతిర్లింగ స్వరూపుణ్ణి పూజించినా ధ్యానించినా సకల పుణ్యాలు లభిస్తాయని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని కాశీలో ఉన్న విశ్వనాథ స్వామివారిని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేసింది తీర్థయాత్ర. మరి ఆ దివ్యక్షేత్ర ప్రాశస్త్యమేంటో మనం ఇప్పుడు చూద్దాం. వారుని మరియు అసి నదులు ఎక్కడైతే గంగలో కలుస్తాయో ఆ సంగమ స్థలంపై ప్రాచీన కాలంలో ఓ దివ్య నగరం నిర్మితమైంది. దాని పేరే వారణాసి. వారణాసి తీర్థంలో కాశా జాతివారుండేవారు. అందువల్లే దీనిని కాశీ అని పిలువబడ్డం జరిగింది. భిక్షాం దేహని వేడుతున్నా చింతనే చింతనే. न गायत्र्या समो मंत्रम न काशी सदृशी पुरी न विश्वेश समम लिंगम సత్యం సత్యం పునః పునః. గాయత్రి మంత్రానికి సమానమైన మరో మంత్రం, కాశీ నగరంతో సమానమైన మరో నగరం, విశ్వేశ్వర లింగానికి సమానమైన మరో లింగం లేదంటారు. ఇది సత్యమైనది. వారణాసి ఈ దేశంలో ఉన్న అతి ప్రాచీన తీర్థస్థలం. పురాణాలను అనుసరించి ఆది దంపతులైన శివపార్వతులు ఇక్కడ ఈ పవిత్ర క్షేత్రాన నివసించారు. కాశీ ఖండాన్ని అనుసరించి కాశీకి మొత్తం 12 నామధేయాలున్నాయి. అవి కాశీ, వారణాసి, అవిముక్త్, తపస్థలి, ముక్తిభూమి, శివపురి మొదలైనవి. వారుని, అసి నదులు ఎక్కడైతే గంగలో కలుస్తాయో ఆ సంగమ స్థలంపై ప్రాచీన కాలంలో ఒక దివ్య నగరం నిర్మితమైంది. దాని పేరే వారణాసి. కాశీలో ఉన్న విశ్వేశ్వర ఆలయాన్ని కీర్తు శకం 1777లో శివభక్తురాలు అహిల్యాదేవి హోల్కర్ నిర్మించింది. మహాశివుడు కాశీ విశ్వనాథుడిగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రం 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో 9వదిగా విరాజిల్లుతోంది. క్రీస్తు శకం 1785లో కాశీరాజైన మన్సారాం, అతని సుపుత్రుడైన బలమత్ సింహులు వారణాసి పరిసరాల్లో ఎన్నో గుడులు కట్టించారు. మహారాజా రణజిత్ సింగ్ కాశీ విశ్వనాథ ఆలయ గోపురాలను సువర్ణ ఖచితం చేయించారు. కాశీలో అవిముక్తేశ్వర లింగం సర్వదా ఉంటుంది. పుట్టగతులు లేని ప్రాణులకు వారణాసి పూర్తిగా విముక్తినిస్తుంది. ఈ నగరంలో దేవతలు కూడా మృత్యువును కోరుకుంటారు. లోపలి నుండి స్తవగుణీయం, బయట నుంచి తమోగుణ రుద్రుని ప్రార్థన చేయబడే పార్వతీ సహిత విశ్వనాథ భగవాన్ శంకరుడు ఈ నగరాన్ని తన స్థిర నివాసంగా చేసుకున్నాడు. కాశీ మోక్షంతో ముడిపడి ఉంది. ప్రతి జీవికి
తన ప్రాణాన్ని త్యజించిన తర్వాతే మోక్షం లభిస్తుంది. అలాగే పంచతత్వాలతో రూపొందిన ఈ దేహం ఆ పంచభూతాలలోనే కలిసిపోతుంది. ఈ కారణంగానే మృత్యువు అనంతరం ఈ దేహానికి అగ్ని సంస్కారం చేయాల్సి వస్తుంది. కాశీలో ఈ అగ్ని సంస్కారానికి కావలసినంత కలప లభిస్తుంది. ఈ కలపతోనే వేలాది మంది ఇక్కడ ఈ పుణ్యధామంలో తమ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. హరిద్వార్లో వల్లే ఇక్కడ కూడా గంగామాతకు హారతి ఇచ్చే సంప్రదాయం ఉంది. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ కార్యక్రమం భారతీయుల ధార్మిక వికాస చైతన్యానికి అద్దం పడుతుంది. కాశీనగరం మహత్తు ఎలాంటిదంటే ప్రకృతి వినాశ సమయంలో కూడా ఇది ఎట్టి మార్పు లేకుండా అలాగే ఉంటుంది. దండపాణి, కాలభైరవుడు ఈ నగరాన్ని కాపాడుతూ ఉంటారు. ఇక్కడి గంగా తీరంలో 84 దృఢమైన ఘాట్లున్నాయి. ఎన్నో తీర్థఖండాలున్నాయి. వీటి వైభవం వేదకాలం నుంచి వస్తుంది. కాశీలో గంగా నదీమ తల్లి ఒడ్డున అనేక ఘాట్లు దర్శనమిస్తాయి. కేదార్ ఘాట్, లలితా ఘాట్, దశాశ్వమేధ ఘాట్, మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ తదితరాలు ముఖ్యమైనవిగా విరాజిల్లుతున్నాయి. మన దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒక లింగం ఇక్కడ ఈ దివ్యధామంలో ఉంది. ఈ
లింగ దర్శనం మాత్రం చేతనే భక్తజనం తమ సంసార బాధలన్నింటినీ మర్చిపోయి అనిర్వచమైన అనుభూతిని పొందుతారు. దేశంలో వివిధ క్షేత్రాల్లో ఉన్న జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్నప్పటికీ లేనప్పటికీ ఒక్క కాశీ విశ్వనాథ లింగ దర్శనం చేసుకుంటే 12 జ్యోతిర్లింగ దర్శన ఫలం లభిస్తుందంటారు. ఆది శంకరాచార్యులు, తులసీదాసు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, గురునానక్ లాంటి ఎందరో మహానుభావులు కాశీ విశ్వనాథ లింగ దర్శనం చేసుకుని పునీతులయ్యారు. మూడు 3000 సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్పబడుతున్న ఈ దివ్యాలయం 1777లో ఇందోర్ మహారాణి అహిల్యాబాయ్ హోల్కర్ నిర్మించిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పంజాబ్ మహారాజు రంజీత్ సింగ్ ఈ మందిర శిఖరంపై స్వర్ణ తాపడం చేయించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ఈ మందిరాన్ని స్వర్ణ మందిరం అని పిలవడం జరుగుతోంది. ఆలయాల నిలయం కాశీ. ఇక్కడున్న ప్రతి ఆలయానికి ఓ విశిష్టత, మహత్తు ఉన్నాయి. హిందూ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉన్న కాశీ విశ్వనాథుణ్ణి మనమిప్పుడు దర్శించుకుందాం. ఇక్కడున్న బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో కూడా ఓ విశ్వేశ్వర మందిరాన్ని నిర్మించారు. దీనిని బిర్లా విశ్వనాథ మందిరం అని కూడా పిలవడం జరుగుతుంది. चाम्पेय गौरार्थ शरीरिकायै कर्पूर गौरार्थ शरीरकाय चाम्पेय गौरार्थ शरीरिकायै कर्पूर गौरार्थ शरीरकाय धम्मिल्लकायै च जटाधराय धम्मिल्लकायै च जटाधराय नमः शिवाय. అత్యంత మనోహరంగా నిర్మించిన ఈ మందిరం కాశీలో ఉన్న ఇతర మందిరాలన్నింటికన్నా ఎత్తైనదిగా విరాజిల్లుతోంది. कस्तूरिका कुङ्कुम चर्चितायै चितारजः पुञ्ज विचर्चिताय कस्तूरिका कुङ्कुम चर्चितायै चितारजः पुञ्ज विचर्चिताय कृतस्मरायै विकृतस्मराय कृतस्मरायै विकृतस्मराय नमः शिवायै च नमः शिवाय. విశాల ప్రాంగణంలో నిర్మించిన ఈ మందిరాన్ని రోజు వందలాది మంది భక్తులు దర్శిస్తారు. ఇక్కడ ఈ మందిరంలో కొలువైన పంచముఖేశ్వరుడి దర్శనం చేతనే భక్తులు పునీతులవుతారు. ఆధునికంగా నిర్మించిన ఈ మందిరంలో సదా శివనామ స్మరణ మారుమ్రోగుతుంది. ఆధ్యాత్మికతకు, భక్తి ప్రపత్తులకు ఆలవాలమైన తులసీ మానస మందిర విశేషాలను మనమిప్పుడు తెలుసుకుందాం. కాశీలో మరో ప్రసిద్ధ మందిరం తులసీ మానస మందిరం. పేరులో ఉన్నట్లుగానే రామ్ చరిత్ మానస్ కావ్యంలో పురుషోత్తముడైన రాముని గురించి, రాముని కథ గురించి చేసిన వర్ణనకు సాకార రూపమే ఈ ఆలయం. 1964లో బిర్లా కుటుంబం వారు ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు. భారతదేశం మొత్తంలోనే ఇలాంటి ఆలయం ఇంకొకటి లేదు.
ఈ రెండంతస్తుల ఆలయ గోడలన్నీ కూడా రామతత్వంతో నిండి ఉన్నాయి. రామ్ చరితమానస్ కావ్యం మొత్తం ఈ ఆలయ గోడలపై లిఖించి ఉంది. ఈ ఆలయంలో నిత్యం రామ్ చరితమానస్ పారాయణం జరుగుతుంది. ఈ భారతావనిలో పరమోత్కృష్ట ముక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం కాశీ. మహిమాన్వితమైన ఈ క్షేత్రంలోని కాశీ విశ్వనాథుడి దర్శనం శివ కైవల్య ప్రాప్తిని కలిగిస్తుందని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. కార్తీక మాసం సందర్భంగా ఆ తేజో స్వరూపుడి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ రేపు మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.